వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు వరంగల్ జిల్లాకి రావడం జరిగింది. జనవరి 7న ఏం జరగబోతుందో చర్చించడానికి మనతో ఉన్నారు రాజశేఖర్ గారు. బాగున్నారా సార్? బాగున్నా మేడం. ముందుగా బీబీఆర్ న్యూస్ యజమానికి నా ఇంటర్వ్యూ చేసిన యజమాని అందరికీ ధన్యవాదాలు. సార్, కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా? అరెస్టు అవుతాడా అంటే కావాల్సుకొని రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద కావాల్సుకొని తప్పుడు ప్రచారం చేస్తూ అరెస్ట్ అవుతాడు, అరెస్ట్ చేయాలి అనే తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. ఒక కేటీఆర్ గారినే కాకుండా హరీష్ రావు కానీ, కవితక్క గారిని, అదేవిధంగా కేసీఆర్ కుటుంబాన్ని, అదే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను ప్రజాప్రతినిధుల మీద తప్పుడు కేసులు పెట్టుతున్నాడు. కావాల్సుకొని ఇది ఒక రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆడుతున్నాడు. ఒక సీఎం హోదాలో ఉండి కక్షపూర్వకంగా రాజకీయం చేస్తున్నాడు. ఒక పరిపాలన పక్కకు పెట్టి 6 గ్యారెంటీలను పక్కకు పెట్టి 6 గ్యారెంటీలను ఎట్లా చేయాలి అనేది పక్కకు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతూ అట్లాంటివి చేయకుండా ఇవాళ వ్యక్తిగతంగా కావాల్సుకొని ఒక కేటీఆర్ గారిని విమర్శించడం ఇది సరైనది కాదు. ఒకవేళ కేసీఆర్ గారిని అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులే కానీ, ఉద్యమకారులే కానీ, పార్టీ శ్రేణులే కానీ స్టేట్ మొత్తంలో రేపు ఏదైనా జరిగింది అనుకో, ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటిది జరగదు. ఎందుకంటే ఒక కేటీఆర్ గారు మంచి పట్టణంలో, ఒక రాష్ట్రంలో మంచి ఐటీ రంగాలలో ముందుండి మనకు పనిచేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఆ రేసింగ్లో 55 కోట్లు 50 కోట్లు అంటున్నాడు కేటీఆర్ గారే చెప్తున్నాడు ప్రెస్ మీట్ పెట్టి, నేను ఒక రేసింగ్ అనేది పెట్టాను, ఇది ప్రజలకు ఉపయోగపడాలి, మన రాష్ట్రాన్ని ముందు తీసుకుపోవాలనేది ఒక రేసింగ్ పెట్టిండు. అది ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వంలో జరిగింది. గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా కూడా మన రాష్ట్రాన్ని ఇంత మంచిగా చూసుకోలే, ఇంత మంచిగా కూడా కాలే. మంచి పథకాలు కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనా కేటీఆర్ అరెస్ట్ అవుతాడనేది సరైనది కాదు. అరెస్టు కనుక అయితే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ళ మీద ముట్టడి జరగబోతుంది. అది దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తప్పుడు ప్రచారాలను బంద్ చేసుకోండి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ పాలన మీద, గత ప్రభుత్వం చేసిన మీద కావాల్సుకొని ఏదేదో మొన్నటిదాకా కాళేశ్వరం అని ఓ రోజేమో అంటే ఇట్లా ఆయన చెప్పిన 6 గ్యారెంటీల పేరు మీద ప్రభుత్వాన్ని గదెక్కి ఇవాళ ప్రజలను తప్పుదారి పట్టించి ఇవాళ ఒక ఇబ్బంది పెడుతున్నాడు. అంటే అట్లా కాకుండా ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా ఇప్పటికైనా తెలుసుకోండి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పథకాలు ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్ ప్రభుత్వం 1 ఇయర్ అయిపోయినా కూడా ఏం పథకాలు చేసిండో చూడండి, గమనించండి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైనా కానీ వాళ్ళు ఆకునే పరిస్థితిలో ఉన్నారు. నువ్వు కూడా కొస్సెళ్తావు అనేది అయితే అనిపిస్తలేదు. ఇక నుండైనా మార్చుకొని ప్రభుత్వాన్ని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ 6 పథకాల మీద చేసేదాకా మేము అదే పోరాడతాం. 6 పథకాల మీద అమలు చేయాలి. అమలు చేసేదాకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల వెంటనే ఎప్పటికప్పుడు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది. సార్, మీరు బీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొత్తంలో ఎక్కడ కూడా ఈ పార్టీలు అనే పేర్లు కాకుండా ఎక్కడ కానీ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడనే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు బలంగా ఉన్నారు. వీళ్ళు తప్పులు కేసులు పెడుతున్నారు అనేది భయపడాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ పార్టీకి అండదండగా కేటీఆర్ గారు ఉన్నారు, మన కేసీఆర్ గారు ఉన్నారు, కవితకు ఉన్నది, హరీష్ అన్న ఉన్నాడు. అదేవిధంగా మన వరంగల్ జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్ గారు అయితేంది, నరేందర్ అన్న గారు అయితేంది, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అయితేంది, అదేవిధంగా ఇప్పుడున్న నాయకులు ఎవరైనా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ నాయకులు అందరూ కూడా భరోసాగా ఉంటారు. ఇలాంటిది ఏదైనా తప్పు కేసుల మీద కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే మాత్రం మనం రాష్ట్రమంతా బీఆర్ఎస్ పార్టీ కుటుంబం అంటే ఏంటిదో అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియపరచాలని కోరుకుంటున్నా. సార్, స్కామ్ అయితే జరిగింది, ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఇది స్కామ్ కాదమ్మా, స్కామ్ కాదు. ఇది ఒక ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం ఒక ప్రపంచం లెవెల్నే ఒక హైదరాబాద్ కేంద్రంగా ఒక రేసింగ్ అనేది పెట్టింది. దాంట్లో స్కామ్ అనబడది. అది కొన్ని టెక్నీషియన్ విషయాల వల్ల ఏమైనా అయితే కావచ్చు, కానీ
కేటీఆర్ గారే చెప్తున్నాడు, ఇది ప్రపంచ లెవెల్లో 50 కోట్లతో పెట్టాము, ఇది జరిగింది అనే దాని మీద నేను ఆల్రెడీ కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్లలో చెప్పిండు. దీన్ని కావాల్సుకొని బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇవాళ 6 గ్యారెంటీలు చేయలేక దమ్ము లేక కావాల్సుకొని మన మీద బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మీద ఇట్లాంటి ఇబ్బందులు పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటి ఏది చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు మనం 6 గ్యారెంటీల మీద కొట్లాడుతున్నాం కాబట్టికే వీళ్ళు మనకు టైట్ చేస్తున్నారు. దయచేసి ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇక నుండి కూడా ఎవరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు లీగల్ సెల్ ఉన్నది, రాష్ట్రం అంతా లీగల్ సెల్ ఉన్నది. మన కేటీఆర్ గారు ఎప్పుడప్పుడు స్పందిస్తాడు. ఏదున్నా కూడా పార్టీకి అండదండగా నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ఏదున్నా ఈ అరెస్టులు కానీ ఈ అక్రమాలు ఇవి జరిగినాయి అనే కాదు. నువ్వు నిన్నరాగా మూసినది మీద ఏం చేసినావో తెలుసు. అదే అరెస్టు అంటున్నావు. అదే నీ ఊర్లో నీ తమ్ముడి మీద లేఖ రాసి ఒక మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అనే అతని మీద సూసైడ్ నోట్ రాసి చనిపోతాడు. ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయవు. దానికి అంటే ఒక ముఖ్యమంత్రి తమ్ముడు అయితే అరెస్ట్ లేదా? అంటే ఆ ప్లేస్లో వేరే వాళ్ళు అవుతుందా? గురుకులాల మీద ఇవాళ గురుకులాలు కేసీఆర్ ప్రభుత్వంలో మైనార్టీ, బీసీ, ఎస్టీ మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసిండు. ఆ గురుకులాలలో ఇలా భోజనాల మీద, విషభద్రాల మీద ఒక 50 మంది విద్యార్థులు చనిపోయారు. ఎక్కడ మాట్లాడినావు? ఎక్కడ చేసినావు? ఏది మాట్లాడినా విద్యార్థుల మీద చేయడానికి అట్లా పోలే. మొన్న ఏదో అల్లు అర్జున్ గారిని పేరు తీయనందుకు ఆయన మీద టార్గెట్ చేసి అదొక 3 నెలలు ఇది అంత కాలగర్భం చేస్తున్నావు. ఇది ఏది చేసినా ఈ 6 గ్యారెంటీలు చేయడానికి దమ్ము ధైర్యం లేకనే దీని మీద చేస్తున్నావు. ఇక నుండన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులారా, ఇక నుండన్నా బుద్ధి తెచ్చుకోండి. బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ గారిని ఇలాంటివి ఏమైనా ఇబ్బంది పెడితే రాష్ట్రం అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇకనైనా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్, కేసీఆర్ గారికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి మీ స్పందన ఏంటి? ఏది ఏమైనా ఒక ప్రభుత్వం దిగిన తర్వాత ఆ ప్రభుత్వం మీద ఇప్పుడున్న ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అయి కావలసుకొని తప్పుడు ప్రచారం చేస్తూ నోటీసులు వస్తూనే ఉంటాయి. ఏది జరిగినా ఏది జరుగుతుంది దాని మీద కేసీఆర్ గారు కాదు, కేటీఆర్ దాకా వస్తేనే ఏం జరుగుతుందో తెలుస్తుంది. కేసీఆర్ దాకా వస్తే ఇంకెంత ఆగం ఉంటుందో పరిస్థితి రాష్ట్రం అంతా, దేశం లెవెల్లో కూడా పోతుంది. ఎందుకంటే కేసీఆర్ అంటే మామూలు కాదు, ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు, శక్తి. అంటే ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి కాబట్టి ఆయన మీద ఏదో పెడదాం అంటే ఏదో అవుతుంది అనే తప్పుడు ఇదివాకే అన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటే డిఫాల్ట్గా అవుతాను. ఎప్పటికప్పుడు ఏది జరిగిన ప్రభుత్వంలో ఇట్లాంటి చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. మా మీద ఏం చేయాలన్నా కేసీఆర్ దాకా వచ్చేంత ధైర్యం లేదు. అవసరం అయితే కేంద్రం అది ఇదని చెప్పి ఏదన్నా తప్పుడు ప్రచారం ఆడ సంకేతాలు పెట్టుకొని అక్కడ పక్క రాష్ట్రంలో ఉన్న ఆయన గురువు గారు ఆయన ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి ఇంకేదైనా తప్పుడు ప్రచారాలు చేసి బీజేపీలో అదేదో కుమ్మకాయ చేస్తా అనుకుంటే కూడా అది ఏ కేసు అయినా ఫాల్త్ కేసు వెళ్తుందని అనుకుంటున్నా. సార్, ఓవరాల్గా రేవంత్ గారి పాలనపై మీ స్పందన ఏమిటి? ఆయన పాలన గురించి చెప్పుకోవాలంటే చాలా బాధ అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారి గవర్నమెంట్లో రైతు బందే కానీ, రైతు బీమే కానీ, రుణమాఫీలే కానీ, విద్యార్థుల మీదనే కానీ ఎలాంటి పథకాల మీద పథకాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏం పథకాలు సాధించిందని ఆయన మీద నేను భరోసా లేని ఆయన ప్రభుత్వంలో ఇవాళ మహిళలకు 2500 ఇస్తానన్నాడు. మహిళలకు స్కూటీ అని అన్నాడు. మహిళలకు ఎన్నో చట్టాలు చేసినా, అది చేసినా, ఇది చేసినాడు. ఇప్పటివరకు అయితే ఒక ఫ్రీ బస్ తప్ప మన రాష్ట్రంలో ఏం చేసింది అయితే కనిపిస్తలేదు. ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వం ఆయనకు ఒక మంత్రి కాలే, ఒక ఎమ్మెల్యేనే అయిండు, ఆయనకు మ్యాన్ పవర్ లేకనేది ఉల్టా పల్టా అవుతుంది. అదంతా నాయకత్వం వాళ్ళకే లాక్కున్న జరుగుతుంది. అది కొసెళ్తుందో లేదో అనేది నాకు అనిపిస్తుంది. సార్, ఈ 2024లో మీకు జరిగిన మంచి ఏమిటి, చెడేమిటో చెప్పండి. నేను 2024లో కాంగ్రెస్ పార్టీ కావలసుకొని ఒక తప్పుడు కేసు పెట్టడం జరిగింది నా మీద. తప్పుడు కేసు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక ప్రభుత్వంగా ఏరియాలో ఒక వివరంగా ఉన్నా కాబట్టి ఈయనను ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీలో జరిగిన ఇబ్బందులతో మా మీద కేసులు పెట్టడం జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగింది. ఒక ఉద్యమకారుణ్ణి నేను, నా మీద కావాల్సుకొని కొన్ని కేసు పెట్టడం కూడా జరిగింది. అదే కాకుండా ఒక మంచి అంటే ఈ 2024లో నేను నలుగురికి ప్రభుత్వం లేకున్నా కూడా నలుగురికి ఉపయోగపడడానికి కోసం నా వంతుగా నలుగురికి ఉపయోగపడడానికి సహాయాలు చేయడం కూడా జరిగింది. ఏ విధంగా అంటే కూడా ప్రభుత్వంలో లేము కాబట్టి మనం అనార్చన కానీ అక్కడ ఇక్కడ నేను కూడా డొనేట్ చేసి
అక్కడ ఏదైనా మంచి చెడులు జరిగితే ఏదైనా హాస్పిటల్లో ప్రాబ్లంలు ఉంటే కూడా నేను చాలా మంది చేయడం, అది నేను ప్రభుత్వం లేకుండా చేయడానికి గౌరవం ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం. ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్గా ఇవాళ నాకు ప్రభుత్వం లేకుండా కూడా హాస్పిటల్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నేను దగ్గరుండి పనిచేస్తాను. అది నాకు గౌరవంగా చెప్పుకోగలుగుతున్నా. సో ఈరోజు ఇంటర్వ్యూ ఇది. చూస్తూనే ఉండండి బీబీఆర్ టీవీ న్యూస్. థ్యాంక్ యూ.